మూవీ ఏదో అంటున్నారు మళ్ళీ. ఎందుకండి జనాల్ని మామూలుగా ఎట్లా అంటే అసలు ఒక రేంజ్లో క్వశ్చన్ మార్కులు పడేస్తున్నారు అందరూ కూడా. నేను ప్రాపర్గా తీయబోయే సినిమానే కరుణాకర్ సుగుణ మీద తీయబోతున్నాను సినిమా. ఈ ధర్మాన్ని అడ్డం పెట్టుకొని డబ్బు ఎట్లా సంపాదించుకుంటున్నారు అనే వాస్తవాన్ని ప్రజలకు అర్థం కావాలి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు సుమారుగా 15 సినిమాలు దాకా తీశారండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా దాన్ని వక్రీకరించి కూడా రాసుకున్నారు అనేది ఉన్నారు, చెప్పేవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అర్థం కాక మనుషులు అన్నప్పుడు చేస్తారు. కానీ మాటలు ఏం చెప్తున్నాయి మాత్రం ఖచ్చితంగా మాటలు చేంజ్ చేస్తున్నారని చెప్తున్నారండి. సో ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే క్వశ్చన్, స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు హిందూగా పుట్టారా లేకపోతే క్రిస్టియన్గా పుట్టారా? క్రిస్టియన్గా పుట్టా. ఎట్లా? బై బర్త్ ఏమో క్రిస్టియన్. బై బర్త్? బై బర్త్. బై బర్త్, ఎస్. ఓకే. అంటే మామూలుగా ఎట్లా అంటే మీ ఫాదర్ ఈజ్ ఎ హిందూ. బైబిల్లో నుంచి రామాయణం వచ్చింది అనేది పాయింట్ మీరు ఏది అన్నారో అది వాస్తవం అని చెప్పి నేను అన్నాను. అంటే ఉద్దేశంలో యేసు ప్రభుకి పెళ్ళయిందా? కాలేదు. యేసు ప్రభుకి మామూలుగా పిల్లలు ఉన్నారా? లేరు. యేసు ప్రభు ఒక రాజ్యానికి రాజా. కాన్సెప్ట్ వక్రీకరణ ఇప్పుడు మీరు చేస్తుర్రా? ఇప్పుడు మీరు అర్థం మీకు కావట్లేదా? అర్థం నాకైందా? మీకే కావట్లేదు. మీకు అర్థం కావట్లేదండి. మీకు కావట్లేదు. మీరు చెప్పే విధానమే రాంగ్ అని చెప్తున్నా నేను. పరలోకమందున్న దేవుడి దగ్గరికి మీ అందరికి ఆ మార్గం చూపించడానికి అని చెప్పారు. అవును, అంతే తప్పితే నేను దేవుడు చెప్పాలా? అది కూడా వాస్తవం. అదే వాస్తవం, వేరే కాదు. మీరు క్రియేట్ చేసింది అది. మీలాంటి పాస్టర్లు క్రియేట్ చేశారు అది. అంటే ఆయన చెప్పలేదా నేనే మార్గము, నేనే మార్గము? ఆ మాటలు పక్కన పెట్టండి. నేనే మార్గం అని చెప్పలేదా? పక్కన పెట్టాలని. నేను మాట్లాడాలంటే ఉన్నారు. ఈ మాట మీరు గమనించట్లేదు. మీరు అడిగిన సమాధానం చెప్తున్నా. నువ్వు మనుషుడు, డైవర్ట్ చేస్తున్నారు. డైవర్ట్ కాదండి. నిజాన్ని నిర్భయంగా చెప్తున్నారు. ఎందుకంటే అది బయటపడితే మీ వల్ల కాదు. ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్పేది ఇందుకే కదా. చెప్తున్నా మీరు అది వినడానికి సిద్ధంగా లేరు. మీరు అది వినడానికి సిద్ధంగా లేరు. దుబాయ్ లో ఉన్నప్పుడు ఫ్లైట్ ఆఫీసర్ నాకు 3 లక్షల సాలరీ ఉండేది. నాకు ఫ్లైట్ టికెట్స్ 8 దేశాలు తిరిగానండి. నాకేం తక్కువ అని చెప్పి మా సినిమా బ్యాక్గ్రౌండ్ ఉంది. సినిమాలకు పోలేనా నేను? ఈ సినిమాలు తీయాల్సిన అవసరం నాకేం పట్టిందండి? సతీష్ కుమార్ ఇప్పుడు పాస్టర్లు అనుసరించే వాళ్ళు గొర్రెలు అనమాట, అంతే కదా? పాస్టర్లు అనుసరించేవారు గొర్రెలు కాదు, యేసు ప్రభువును అనుసరించేవాడు గొర్రెలు. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ నాగేంద్రని. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు సినిమా అంటున్నారు, షార్ట్ ఫిల్మ్ అంటున్నారు. ఇంకా చెప్పాలంటే మనకి ఇది అందరూ తెలిసింది. అజయ్ బాబు గారు వచ్చేసి జోహా శ్రీరామ్ అని చెప్పి చేశారు. దానికి ఎంతటి వ్యతిరేకత వస్తుంది అనేది అందరికీ అర్థమవుతూనే ఉంది. సో దానికి తోడు ఈయన కూడా ఏమన్నా వ్యతిరేకత లేకపోతే సుముఖత చూపించే విధంగా ఏమైనా చేస్తారని చూద్దాం. అవన్నీ విశేషాలు ఆయన్ని అడిగే తెలుసుకుందాం. ఎనీవే, వెల్కమ్ రఘుముద్రపేట గారు ఐరా మీడియాకి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. సో ఐరా మీడియాకి మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం అనుకుంటా, ఒక 2 months అయిందండి. అవునండి. సరే, 2 months ఏం చేశారు? బాగా అంతా రాజకీయాల వైపే ఉన్నారా లేకపోతే చర్చ్? 2 months నుంచి మళ్ళీ ఎప్పుడు ఐరా మీడియాలోకి రావాలా అని ఆలోచిస్తాం. ఎనీవే, రఘుముద్రపేట గారు, మీరు తీసే మూవీ ఏదో అంటున్నారు మళ్ళీ. ఎందుకండి జనాల్ని మామూలుగా ఎట్లా అంటే అసలు ఒక రేంజ్లో క్వశ్చన్ మార్కులు పడేస్తున్నారు అందరూ కూడా. మూవీ ఇంకా తీయలేదండి. మూవీ తీయాలనే ఒక ఆలోచన తీయబోతున్నారు కదా. ఎస్, తీయాలని ఒక ఆలోచన ఉన్నాము. ఎందుకు మూవీ అని మీరు ఆల్రెడీ ఇప్పుడు అడిగారు కాబట్టి ఆ ప్రశ్నకి జవాబు ఏంటంటే, మూవీ అనేది ఎగ్జాక్ట్గా మనం చూస్తూ ఉంటే ఎక్కువ శాతము కల్పితం. 80% ఇప్పటిదాకా చూస్తున్నవన్నీ రీల్ లాగానే కనబడతాయి. ఎక్కడో కొద్దిగా అట్లా హిస్టరీ. మొన్న చావా అనే మూవీ వచ్చింది. ఆ చావా కూడా ఏంటంటే మళ్ళీ అది కూడా కాంట్రవర్సీలో నడుస్తూ ఉంది. అది కూడా నిజమైంది కాదు, దానింతా కల్పితాలు ఉన్నాయని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అలా మూవీ అనేది చూస్తూ ఉంటే ఎక్కువ శాతము స్టోరీస్ కల్పితం, ఎక్కడో కొన్ని వాస్తవాలు హిస్టరీ ఉన్నట్టు కనబడతా ఉంది. అయితే
మెయిన్గా ఇప్పుడు మెయిన్ తీయబోయే మూవీ అయితే ఉందో ఆ మూవీ మొత్తం కల్పితమేనా? కల్పితం కాదు, ఓటీటీలో రిలీజ్ చేయాలని ఒక ఆలోచన. మెయిన్గా దేని మీద బేస్ చేసుకుని అంటే ఇప్పుడు మీరు అన్నారు ఏదో మూవీ అజయ్ బాబు గారు తీయబోతా ఉన్నారు జోహార్ అని చెప్పి. జోహార్ శ్రీరామ్. అలాగా దేవతా దేవుళ్ళ గురించో లేకుంటే హైందవుల ఏమంటారు మతం గురించో అనే సబ్జెక్ట్ కాకుండా ప్రస్తుతం జరుగుతున్న ఏదైతే సంఘటనలు ఉన్నాయో ఎక్కువ శాతం, బికాజ్ ఇప్పుడు నేను ఒక ప్లాట్ఫామ్ నుంచి ఫైట్ చేస్తా ఉన్నాను, లేదా ఒక ప్లాట్ఫామ్ నుంచి వకాలా పుచ్చుకొని నేను మాట్లాడుతా ఉన్నాను. దట్ ఈస్ ఏ క్రిస్టియన్ రిలీజన్ అనుకోండి, లేదా నా WCC అనే ఒక ప్లాట్ఫామ్ అని చెప్పి అనుకో. ఫైన్ అండి. ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో సేమ్ థింగ్స్ ఆయన కూడా చెప్పారండి. ఇప్పుడు జరుగుతున్న సమాజంలో ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించి నేను చేస్తున్నాను, కాకపోతే ఇందులో నేను ఏది కూడా కల్పించి చెప్పట్లేదు, అలాగని హిందూ దేవీ దేవతల్లో అంటే శ్రీరాముడిని కించపరుస్తూ నేను తీయట్లేదు అని ఆయనే చెప్తున్నారు. కానీ మీరు రిలీజ్ అయిందో తెలుస్తుంది. ఇప్పుడు కించపరుస్తాడా కించపరచకుండా ఉంటాడా అని మాకు తెలియదు. ఆ టైటిల్ ఆ పైన బొమ్మలు మనం చూస్తూ ఉంటేనే అది క్లియర్గా మనకు అర్థమైపోతా ఉంది. అది సమ్ టార్గెటింగ్ రిలీజన్ డైరెక్ట్గా అన్నట్టుగానే కనబడిపోతా ఉంది. నాది వచ్చి రిలీజన్తో పని లేదండి. నాది వచ్చి ప్రపంచంలో కానీ భారతదేశంలోనే ఏ పొలిటీషియన్ కానీ ఏ మనిషి కానీ లేకుంటే పంతులు గారు కానీ లేకుంటే పూజారి గారు కానీ వారితో నాకు ఏ సంబంధం లేదు. నేను ప్రాపర్గా తీయబోయే సినిమానే కరుణాకర్ సుగుణ మీద తీయబోతున్నాను సినిమా. కరుణాకర్ సుగుణ కానీ లలిత్ కుమార్ కానీ దాని తర్వాత రాధా మనోహర్ దాస్ గారిని కానీ ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ కానీ అమారా ప్రసాద్ కానీ ఇంకొక వ్యక్తి ఉన్నాడు క్రైస్తవంలో, అది నేను సినిమాలో చూపెడతాను, పేరు ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు రివీల్ బికాజ్ ఏ క్రిస్టియన్ బ్రదర్ కాబట్టి. గొర్రె చర్మం కప్పుకున్న ఒక తోడేలు మా క్రైస్తవంలో తిరుగుతూ ఉంది. వీళ్ళు బయట నుంచి దాడి చేస్తుంటే వీళ్ళు లోపల ఉండి నేను క్రైస్తవం అని చెప్పి బైబిల్ పట్టుకొని వాడు మాట్లాడుతూ మా క్రైస్తవం మీద వాడు దాడి చేస్తూ ఉన్నాడు. సో ఈ 6 క్యారెక్టర్స్ని బిల్డప్ చేస్తూ మేము ఆల్రెడీ స్టోరీ ఆల్మోస్ట్ ఆఫ్ 80 సీన్స్ దాకా మేము దాన్ని డెవలప్ చేసుకున్నాము, విచ్ ఈస్ గోయింగ్ అప్ టు 2 hours 20 minutes దాకా వెళ్తా ఉంది. విత్ బడ్జెట్ ఆఫ్ ఆల్మోస్ట్ 23 lakhs దాకా అది రీచ్ అవుతా ఉంది. దాని పేరు కూడా మేము హర్బా అని చెప్పి పెట్టాము. హర్బా అంటే హెబ్రీ భాషని ట్రాన్స్లేట్ చేస్తే తెలుగులో ఊసరవల్లి అని అర్థం. ఎందుకు ఊసరవల్లి అంటే ఒకప్పుడు క్రైస్తవుడుగా ఉన్న కరుణాకర్ సుగుణ, ఒకప్పుడు క్రైస్తవుడుగా ఉన్న లలిత్ కుమార్, ఒకప్పుడు క్రైస్తవుడుగా ఉన్న ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్, ఒకప్పుడు క్రైస్తవుడుగా ఉన్న హమారా ప్రసాద్, వీళ్ళు కానీ ఊసరవల్లి కళలను మార్చినట్టుగా ఏ విధంగా అయితే వీళ్ళు రిలీజన్ను మార్చుకుంటూ ఉన్నారో అనేది కాన్సెప్ట్ ఈ సినిమా యొక్క మెయిన్ ఉద్దేశం. అందులోకెళ్ళి ఇంట్లోకి వచ్చి ఇంట్లో దీన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ ధర్మాన్ని అడ్డం పెట్టుకొని పరధర్మం మీద ఏ విధంగా దాడి చేస్తూ ఉన్నారు, ఈ ధర్మాన్ని అడ్డం పెట్టుకొని డబ్బు ఎట్లా సంపాదించుకుంటున్నారు అనే వాస్తవాన్ని ప్రజలకు అర్థం కావాలి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు సుమారుగా 15 సినిమాలు దాకా తీశారండి. ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ ఆయన ఒక సినిమా ఓ మల్లేష్ అని తీశారు. ఓ మల్లేష్ కాదు, ఓ ప్రవీణ్ అని పెట్టుకో అంటాను. వాళ్ళు సినిమాలు తీసి యేసు ప్రభు వారి కోసం కానీ బైబిల్ గ్రంథం కోసం కానీ దీనిలో ఉన్న వాస్తవాన్ని చూపెట్టిలో యేసు ప్రభు చనిపోయాడు, భూమి మీదకి వస్తా అని చెప్పి అన్నాడు. 700 సంవత్సరాల ముందే యేసు ప్రభు రాకముందుకే యెషయా ప్రవక్త దానికోసము ప్రవచించి ఉన్నాడు. మళ్ళీ ఆ విషయాలు నువ్వు ఎందుకు చెప్పవే? చనిపోయిన యేసు ప్రభు తిరిగి లేచాడుగా, లేచి అందరికీ సుమారుగా ఎంతో మందికి 1000 మంది కనబడ్డాడుగా, కనబడుతూ కూడా ఆయన పైకి ఆరోహణమయ్యాడుగా. అవన్నీ మళ్ళీ ఎందుకు తీయవే నువ్వు? నీకు అర్థం కాని కాంట్రవర్సీ సబ్జెక్ట్స్ ఏవైతే బైబిల్లో ఉన్నాయో, నీ బుర్రకి ఏవైతే ఎక్కువో అవే పాయింట్స్ పట్టుకొని, మొన్న కూడా ఒక డాక్టర్ ఎవరో మీ దగ్గరకు వచ్చి చూస్తాను, బొకల డాక్టర్ అంట భాస్కర్ గారు అని చెప్పి, ఆయన కూడా వచ్చి చిన్న పిల్లల్లో LKG క్వశ్చన్ని పట్టుకొని గంట సేపు దాన్ని లాగ్ చేస్తూ ఉన్నాడు. ఈ పుస్తకంలో బైబిల్ అనే పేరు చూపి అని చెప్పంటారు. పైన ఉన్నది ఏంటిది? పరిశుద్ధ గ్రంథము. ఈ కింద కనబడుతూ ఉంది BSI అంటే బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా. ఇందులో చాలా వర్షన్స్ ఉన్నాయి, చాలా బుక్స్ ఉన్నాయి, చాలా ప్రింటింగ్ ప్రెసెస్ ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు. ఇంకో బైబిల్ ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు, అదేవిధంగా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా దాన్ని వక్రీకరించి కూడా రాసుకున్నారు అనేది ఉన్నారు, చెప్పేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అర్థం కాక మనుషులు అన్నప్పుడు చేస్తారు, కానీ మాటలు ఏం చెప్తున్నాయి మాత్రం ఖచ్చితంగా మాటలు చేంజ్ చేస్తున్నారు అని చెప్తున్నారు అండి. ఆ మాటలనే చేంజ్ చేస్తున్నారు కదా అని క్వశ్చన్ మార్క్. చేసేవాళ్ళు ఉన్నారు, చేయని వాళ్ళు ఉన్నారు. ప్రతి మతంలో ఈ విధంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ భాస్కర్ గారు ఎవరైతే ఉన్నారో బైబిల్ మాట చూపి నువ్వు బైబిల్ అనే మాట ఉంటేనే నేను అంగీకరిస్తా అని చెప్పి గంట సేపు లాగ్ చేసి ఆయన జాన్ పాల్ గారు మా మాటలు వేరే దానికి వెళ్దామని అంటే కూడా అక్కడ నేను తప్పించుకొని పారిపోయినట్టు కనబడుతుంది. ఇప్పుడు నేను భాస్కర్ రావు గారికి ఒక ప్రశ్న అడుగుతా. భాస్కర్ రావు గారికి సూటిగా ఒక ప్రశ్న అడుగుతా. హిందూ అనే పేరు మీ గ్రంథాల్లో ఎక్కడైనా కానీ ఉందా? రామాయణం కానీ, మహాభారతం కానీ, వేదాలు కానీ, పురాణాలు కానీ, శివపురాణాలు కానీ, ఇంకా ఎన్నైతే పుస్తకాలు ఉన్నాయో సుమారుగా అన్నిట్లో ఎక్కడైనా హిందూ అనే పదం ఉందా నేను అడుగుతా ఉన్నా.